ఎక్కడైనా సరే ఎగస్ పార్టీలు నిత్యం పబ్లిక్లోనే ఉండాలని చూస్తుంటారు. తాపకో మీటింగ్ పెట్టి సర్కారోళ్ళ మీద దుబ్బెత్తి పోస్తుంటారు. ఇట్లనే ఏపీలో కూడా పంక పార్టీలు మెల్లగా రువ్వడి పెంచుతుర్రు. ఇక చూడుర్రి 2.0 చూపిస్తామంటుండు మాజీ ముఖ్యమంత్రి. ఏపీలో సైకిల్ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పడరానోళ్ళ పేర్లన్నీ ఎర్రబుక్కుల రాసుకుండ్రు. ఇక ఇప్పుడు పంక పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పడరానోళ్ళ మీద షికాయతులు చేయనికే సెల్ ఫోన్ యాప్ తీసుకొచ్చిండ్రు. జగన్ 2.0 యాప్ అట మాజీ ముఖ్యమంత్రి చేతుల మీదంగా విడుదలైంది. ఇక చూడర్రి ఆ యాప్ కథ ఏంటిదో జగన్ సారి చెప్పుకొచ్చిండు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ కొనొచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం, జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో కుట్రలను కూడా కొట్టినట్టు అవుతుంది. అన్నట్టు తాడేపల్లి ఆఫీసులో మీటింగ్ అయిన మాజీ సీఎం ముచ్చట గట్ట నడిచింది. సైకిల్ పార్టీ వాళ్ళు ఏమైనా తిప్పలు పెట్టినా సర్కారులతో ఏమైనా పంచాయతీ వచ్చినా ఇప్పటి సంది 2.0 యాప్లో పెట్టుండ్రా అన్నట్టు చెప్పుకొచ్చిండు జగన్ సారు. అంతేకాదు ఆఫీసర్ల మీద కూడా షికాయతులు చేయొచ్చట, ఆధారాలతో సహా అన్ని ఆ యాప్లో పెట్టొచ్చట. మరి అట్లా పెడితే ఏమవుతుందయ్యా అని అంటే పంక పార్టీ వాళ్ళు మళ్ళీ గద్దెనెక్కితే అప్పుడు యాప్లో ఎవరి పేర్లు ఎక్కినాయో ఎవరి మీద షికాయతులు వచ్చినాయో వాళ్ళందరినీ గట్టిగా అరుచుకుంటారట. అంటే సైకిల్ పార్టీ వాళ్ళ ఎర్ర బుక్ ఎట్లా పనిచేసిందో పంక పార్టీ వాళ్ళ యాప్ కూడా గట్లే పనిచేస్తుందో అనుకుంటారు చాలా మంది. ఇంకో దిక్కు మాజీ సీఎం ముచ్చట్లకు సైకిల్ పార్టీ వాళ్ళు గట్టిగానే అరుచుకుంటారు. తప్పు చేసిన వాళ్ళనే చట్టం లోపటేస్తుంది, దాంట్లో సైకిల్ పార్టీ వాళ్ళకేం సంబంధం అన్నట్టు మాట్లాడబట్టిర్రు. అసలు సైకిల్ పార్టీ వాళ్ళు ఎవరు ఫ్యాన్ పార్టీ వాళ్ళ జోలికే పోతలేరు అన్నట్టు మాట్లాడుతుర్రు మాతృలు. అన్నేమో కానీ ఫ్యాన్ పార్టీ వాళ్ళ యాప్లో ఎసొంటి ముచ్చట్లు ఎక్కిస్తారో చూడాలి మరిగా.